పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రభు. సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే, సరైన మార్గంలో వాడుకుంటే అవి ఎంత గొప్పగా ఉపయోగపడతాయో, ఎంత ప్రయోజనాత్మకంగా ఉంటాయో మనందరికీ తెలుసు. కానీ ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసుకుంటే అది వాళ్ళకే భస్మాసురం అవుతుంది, బూమ్రాంగ్ అవుతుంది. అయితే ముఖ్యంగా సెలబ్రిటీలను, ప్రత్యేకించి కొంతమంది సెలబ్రిటీలను ఎన్నుకొని మరీ వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ, వాళ్ళ మీద రకరకాలైనటువంటి పోస్టులు పెడుతూ వాళ్ళని ప్రతిష్టను దిగదార్చే స్థాయికి చాలామంది యూట్యూబర్స్, కొంతమంది వ్యక్తులు ప్రయత్నించడం అనేటువంటి జరుగుతుంది. అయితే దీని మీద ఒక యుద్ధాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రం దీని మీద కంప్లైంట్ చేసి వాళ్ళ మీద పెట్టిన పోస్టులను తొలగించుకోవటం వరకు చేయగలిగారు తప్పితే దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని కానీ, శాశ్వతమైనటువంటి ప్రతి చర్యను కానీ తీసుకున్నటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన వీటి మీద కంప్లైంట్ ఇవ్వటమే కాకుండా సివిల్ కోర్టులో ఆయన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే సజ్జనార్ గారిని, కమిషనర్ గారిని కలిసి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన తరువాత దాదాపు 36 మంది మీద ఆయన కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ 36 మంది కూడాను చాలా దుర్మార్గంగా, చాలా ఒక సునకానందం, ఒక రాక్షసానందం, ఒక పైశాచిక ఆనందాన్ని పొందేటువంటి పోస్టులు పెడుతూ వాటి వల్ల వాళ్ళు ఆశిస్తున్న ప్రయోజనం ఏంటో తెలియదు, వాళ్ళు ఎలాంటి ఇదిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా తెలియదు. అలాంటి దుర్మార్గమైనటువంటి నైతిక పతనానికి దిగజారుతున్నటువంటి వ్యక్తుల మీద తీసుకున్నటువంటి చర్యల తాలూకు ఫలితాలు ఏంటి, వీటి గురించి మనం మాట్లాడటానికి ఉన్నారు చందు శ్రీనివాస్, సినీ రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ గారు, వెల్కమ్. నమస్కారం అండి ప్రభు గారు. చిరంజీవి గారు చేసినటువంటి ఈ చర్య, ఈ తీసుకున్నటువంటి యాక్షన్ అనేటువంటిది ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఒక కనువిప్పుగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా, చాలామంది సెలబ్రిటీలు ఎందుకంటే ఏదో చేస్తున్నారు, పోనీ వాళ్ళ సేవలు చేస్తారు అని మనం ఎందుకు పట్టించుకోవాలనేటువంటి ధోరణిలో ఉన్నారు తప్ప వీటికి అరికట్టడానికి మనం ఏం చేయాలనేటువంటిది ఎవరు ఆలోచించాలి. కానీ చిరంజీవి గారు తీసుకున్న ఇనిషియేషన్ తాలూకు ఆ రిజల్ట్ ఏంటంటారు? డెఫినెట్గా అండి ఎక్కడో చోట ఆగాలండి. ఇది మీరు అన్నట్టు టెక్నాలజీ పెరగాలి, అందరూ ఆహ్వానించదగ్గ పరిణామం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదితో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ఒక మనిషి జీవితంలో వ్యక్తిగతాన్ని చేయడం ఎంతవరకు సమంజసం? మీరు చెప్పినట్టు మీరు కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీని చూస్తున్నారు, సమాజాన్ని చూస్తున్నారు, సెలబ్రిటీలు చూస్తున్నారు. కొంతమంది కోర్టుకు వెళ్ళారు, తీసుకొచ్చి ఆ వీడియోల వరకు ఇది చేయించుకుంటారు తప్పితే వ్యవస్థలో వేళ్ళులుగు పోయిన ఇటువంటి విశృంఖలంగా తయారైన ఈ డీప్ ఫేక్ వాళ్ళని, ఈ యూట్యూబర్స్ని ఎక్కడో చోట కట్టడి వేయాలి కదా. పాపం ఎప్పుడూ కోపం అనేది తెలియని వ్యక్తి 4.5 దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా సినిమా ఇండస్ట్రీని ఏళ్తున్న చిరంజీవి గారినే ఇలా వ్యక్తిగతంగా చేయటం ఎంతవరకు సమంజసం? వాళ్ళ తమ్ముడు ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాడు, ఇంకో బ్రదర్ ఏమో ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈయన నాకు వద్దు రాజకీయాలని చెప్పి సినిమాలు చేసుకుంటున్నాడు. 7 పదుల వయసులో కూడా ఆయన సినిమాలు తీసుకుంటూ ఉంటే వ్యక్తిగతంగా చేయటం ఆయనకి బాధ అనిపించింది. ఇప్పుడు చెవులో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి అనే వ్యక్తి ఎవరు ఏమి తిట్టినా ఆయన్ని ఇప్పటి వరకు భరిస్తూ వచ్చాడు. దానికి అద్దు ఆపు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 36 మంది మీద ఇటువంటి యూట్యూబర్లు వ్యక్తిగతనం చేసే వాళ్ళకి తన నడుము బిగించి కోర్టుకు వెళ్తాం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. వెంటనే మీరు చెప్పినట్టు సజ్జనార్ గారికి దగ్గరికి వెళ్ళి తనతో పాటు తన కూతురు సుష్మిత పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడో చోట ఆగాలి కదండి. ఆయన పేరు డిఫేమ్ చేయటం ఒకటి, ఆయన పేరు పెట్టుకొని ఎట్లా అయినా ఈయన వ్యక్తిగత హననం చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచి మెగా ఫ్యామిలీ పట్ల ఇటు కుట్ర. దీని వెనక అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అనేక రకాలుగా ఉంటారు. ఏదో ఒక చోట ఆగాలంటే నడుము బిగించాలి. ఈయన సివిల్ కేసు ప్రకారం ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ 36 మందిలో కొంతమంది కాదు సార్ క్షమించండి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా రాకుండా ఇంకా ఎక్కువగా డిఫేమ్ చేసే దయా చౌదరులు, ఇంకొకరు వేరే దేశంలో ఉండి ఇట్లా ఇది చేసేసి ఆయన వ్యక్తిగతం చేయటం అనేది దారుణంగా మనం చూడాలండి. ఇప్పుడు చిరంజీవి గారు తీసుకున్న ఇనిషియేషన్ అనేటువంటి దీనివల్ల ఈ 36 మంది మీద ఎవరి మీద అయితే కేసులు పెట్టారో, ఈ కేసులు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఒక వివరణ ఇవ్వటం కానీ, మేము ఇలా ఉద్దేశపూర్వకంగా పెట్టలేదు, ఏదో పొరపాటు జరిగింది, అది ఒక దీనికి రావటం జరిగిందా? డెఫినెట్గా అండి. నిన్ననే ఒకటి వచ్చింది. దీన్ని ఏం చేస్తున్నారంటే చిరంజీవి పేరు చెప్పుకుంటేనే కేసు పెడతారని ఒక భయం అభిమానులు కూడా కలగజేస్తారు. కానీ చిరంజీవి పేరు చేసుకొని వ్యక్తిగతనం చేసిన వాళ్ళనే దీంట్లో దోషులుగా మిస్యూజ్డ్ పీపుల్. కాబట్టి రవితేజ్ అని ఒక ఆయన చిరంజీవి దాబాని నల్లగంటలో పెట్టుకున్నాడు. అతను బేసిక్ చిరంజీవి అభిమాని. అతని మిత్రుడు కలిపి పెట్టుకొని చక్కగా వ్యాపారం చేసుకొని ఎక్కడ కూడా చిరంజీవి గారిని ఇచ్చేట్లా. చిరంజీవి దాబా నేను కూడా చూడటం జరిగింది. లోపల చిరంజీవి గారి ఫోటోలు అన్ని చాలా అద్భుతంగా డిస్ప్లే చేసి
చాలా ఆ పేరుకు తగ్గట్టుగా అది మొత్తం చాలా ఆయన ఫొటోస్ తోటి వాటితో డెకరేట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 26న 36 మందిలో ఈయన 13వ పేరు చిరంజీవి దాబా రవితేజ. వచ్చితే నోటీసులు వస్తే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు లీగల్ టీం సంప్రదించి, సార్ నేను ఎప్పుడు చిరంజీవి గారిని చూస్తా ఎదిగిన వాళ్ళు, ఆయన్ని చూస్తా స్ఫూర్తి పొంది ఒక ఆయన పెట్టుకున్నాం, ఎక్కడ కూడా ఆయన పేరు భంగం కలిగించట్లేదని చెప్తే ఇమ్మీడియట్గా మీకేం ఇబ్బంది లేదు, మీరు చేసుకోవచ్చు వ్యాపారం అన్నాడు. కాబట్టి ఆయన పేరు వ్యక్తిగతంగా వాడుకోవటంలో ఏంటి, వ్యాపారం చేసుకుని 10 మంది జీవనోపాధికి ఉపయోగించుకోవచ్చు తప్పితే వ్యక్తిగత అన్నం చేసి డిఫేమ్ చేయకూడదు. వాణిజ్య ప్రకటనలో అనుమతి లేకుండా ఎట్లయితే చేసుకోకూడదు, చిరంజీవి పేరు డిఫేమ్ చేసుకోకూడదని వెళ్ళటం జరిగింది. అయినా కానీ కోర్టుకు వెళ్ళినా కానీ వీళ్ళు కొంతమంది ప్రశ్న అని ఒకడు, దయా చౌదరి అని ఒకడు, రకరకాలుగా అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు చిరంజీవి గారిని వ్యక్తిగత ఫ్యామిలీ జోలికి వెళ్తాం అనేది దీన్ని సహించలేక చిరంజీవి గారు నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడంటే, ఏ మనిషికైనా ఒక సహనం అనేది ఉంటుంది కదా సార్. సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేసి వీళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో తీయమంటే సజ్జనార్ గారు లాంటి కమిషన్ రావడం కూడా ఈ సమయంలో కరెక్టే. ఎందుకంటే మనం చూసాం ఈ బెట్టింగ్ యాప్లు కూడా లైన్లో పెట్టాడు ఆయన. తర్వాత ఫోక్సో యాక్ట్ ద్వారా చట్టాలు కఠినతరం చేశారు. తర్వాత చిరంజీవి గారి జోలికి ఇట్లా వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆయన కూడా తప్పకుండా క్రిమినల్ కూడా వీళ్ళపై చర్యలు తీసుకుంటున్నారు. వీళ్ళకి తెలియదు ఏంటంటే సార్, మమ్మల్ని ఏమి చేయలేననే పరిస్థితి నుంచి దీన్ని ఆర్టికల్ 21 ప్రభు గారు మీకు తెలియదు కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఒక్కరికి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చేయాలి. పుట్టుస్వామి కేసులో ఏం చెప్తుంది, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ పుట్టుస్వామి దాంట్లో 2017లో వ్యక్తిగతం చేయడం వల్ల 3 సంవత్సరాలు శిక్ష పడిద్దని చెప్తుంది. అదొకటి. తర్వాత కాపీరైట్ యాక్ట్ కూడా ఉంది. ఒక వ్యక్తి ఫోటో, మీ ఫోటో అయినా నా ఫోటో అయినా అనుమతి లేకుండా తీసుకొని చేస్తే దానికి కూడా సెక్షన్ 5163 ఏం చెబుతుంది, 3 సంవత్సరాలు శిక్ష చేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఐటీ యాక్ట్ ఉంటుంది 66 ప్రకారం. దాంతోపాటు అడిషనల్గా ఏంటంటే 3 సంవత్సరాల శిక్ష, 2 లక్షల వరకు జరిమానా. ఇవన్నిటికీ తెలియక వీళ్ళు ఒకసారి జైలుకు, ఇప్పుడు సివిల్ కేసు ఇంజక్షన్ ఆర్డరే అనుకుంటున్నారు, ఇక నెక్స్ట్ క్రిమినల్ కేసుకి వెళ్తే ఏమవుతుంది, వీళ్ళంతా వచ్చేది క్రిమినల్ కేసు పెడితే వీళ్ళ జీవితాంతో జైలు చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన సెల్ఫ్ మేడ్ మెన్గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి గారు, స్వయం కృషితో ఎదిగిన. కాదు, నా ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారిని మొదటి నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే, ఆయన తన మీద జరిగినటువంటి వ్యక్తిగత దాడులు కానీ, వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసిన వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎంతో మంది చేసినా సరే పల్లెత్తు మాట కూడా అనకుండా వాళ్ళ పాపను వెళ్ళిపోతారు అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడానికి కారణం పర్టికులర్గా ఆ వ్యక్తిగత హననం అని అంటారా, లేకపోతే నేను అనుకోవటం ఏంటంటే అసలు ఓవరాల్గా తన మీద వచ్చినటువంటి, తన మీద పెడుతున్నటువంటి పోస్టుల మీద మాత్రమే ఆయన రియాక్ట్ అయ్యని కాకుండా టోటల్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి, తన మీదనే కాకుండా మొత్తం సెలబ్రిటీస్ మీద జరుగుతున్నటువంటి వాటి మీద కూడా ఒక నిర్మాణాత్మకటువంటి ప్రతిచర్య ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చేశారనేటువంటిది అనుకుంటున్నాను. తప్పకుండా సార్, ఆయన కోసం ఎప్పుడు ఊహించాలి. ఆయన అందరివాడిగా ఉన్నాడు, ఆయన పడే మాటలు అన్నా కానీ పడ్డాడు. కానీ రేపటి రోజు ఇంకొకరు జరగకూడదు, నా పరిస్థితి ఇంకో జరగకూడదు అనే ఉద్దేశంతో లార్జర్ ఇంట్రెస్ట్తో ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఈరోజు నిన్న కూడా ఏకతా యాత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా వాక్లో శశిధర్ రెడ్డి డీజీపీతో పాటు సజ్జనార్తో పాటు ఉన్నారు. ఈ టెక్నాలజీ పెరగవచ్చు, దాని మాటను మంచి వ్యక్తిగత జీవితాలకు పోకూడదు, ఇది చట్టాలు రావాలని చెప్పాడు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్గా ఉన్నారు. అటు కూడా సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ తీసుకొస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏది ఆంధ్రప్రదేశ్లో. ఈ అబ్యూజింగ్ యాక్ట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి భయం అనేది కలుగుతుంది. మేము ఏం పోస్ట్ చేసినా ఎవరు మనల్ని ఏం చేయలేరు, మా లాయర్లు చూసుకుంటారంటే అది తప్పు కదా. ఇప్పుడు ఇది జడ్జి గారు ఇచ్చే తీర్పే కదా. 36 మంది వాళ్ళ జీవితాలు ఏందనేది కోర్టులు చూసుకో. ఇది సివిల్ కేసు, ఇది ఇద్దరితో ఆగదు. క్రిమినల్ కేసు అయితే వాళ్ళ జీవితాలు పోతాయి కదా. ఇది పేపర్లో అన్ని ప్రముఖ పత్రికల్లో ఏమైంది చిరంజీవి గారిది ఏంటని ఇచ్చింది. కాబట్టి వీళ్ళు ఆయన చూసుకోలేదు సార్. ఇక్కడ సమాజంలో నాతో పాటు ఉన్న ఇండస్ట్రీ బాగుండాలి, నాతో పాటు సెలబ్రిటీస్ పరిస్థితి ఏంటి, నాకే ఇలా జరిగితే రేపు మిగతా వాళ్ళు కూడా పరిస్థితి ఏందనేది లార్జర్ ఇంట్రెస్ట్తో ఆయన కోర్టుకు వెళ్తాం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే మీరు యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళు దేశ విదేశాల్లో ఉండొచ్చు, ఎక్కడున్న ఫేక్ వీడియోలు చేసి దయా చౌదరి కావచ్చు, ఇంకో ప్రశ్నించే వ్యక్తి కావచ్చు, వేరే పార్టీలో వాళ్ళు వెనక ఉండొచ్చు, కొద్దిగా లాభాపేక్షతో వెనకుండి డబ్బులు బట్టి చేయొచ్చు. కానీ వాళ్ళ జీవితాలు, వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి కదా, అది కూడా ఆలోచించుకోవాలి. కోర్టుకు వెళ్తే ఒకసారి జీవితం, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమవుతుంది, తర్వాత కోర్టుల చుట్టూ తిరిగితే ఏమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు పెద్ద మనసుతో తనకున్న 4.5 దశాబ్దాల అనుమతి ఇంతవరకు మాటలు పడ్డాడు. ఎక్కడో చోట ఆయనకి 7 పదులు వయసు వచ్చింది. ఇప్పుడు సినిమా తీస్తా అలరిస్తా రాజకీయాలు నాకు వద్దు అనుకున్నాడు. మరి సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన్ని అందరూ కూడా ప్రేమించే వ్యక్తి. ఒకవైపు బ్లడ్ బ్యాంకు, ఒకవైపు ఐ బ్యాంకు. కరోనా టైంలో మీకు తెలియదు ఏముంది, 6 మాసాలు
నిత్యావసర వస్తువులు అందించిన వ్యక్తి. అటువంటి పద్మవిభూషణ్ అయిన చిరంజీవి గారికి రేపో మాపో భారతరత్న అవార్డు కూడా రావచ్చు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇందాక చిరంజీవి గారు తన వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి విషయంలోనే కాకుండా మొత్తం ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలబ్రిటీస్ అందరూ సఫర్ అవుతున్న ఒక కామన్ ఫ్యాక్టర్ మీద, కామన్ కాజ్ మీద ఆయన రియాక్ట్ అయ్యారు. అయితే ఆయన రియాక్ట్ అయినప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా ప్రతి సెలబ్రిటీ కూడాను దీనికి బాధితులే, విక్టిమ్స్ ఆఫ్ దిస్ మిస్యూజ్డ్ టెక్నాలజీ. అంతే కదండి. కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి చిరంజీవి గారు చేసినటువంటి ఈ పని మీద వాళ్ళ మద్దతు ప్రకటించడం కానీ, దానికి వాళ్ళ హర్షం వ్యక్తం చేయటం కానీ అలాంటిది కూడా ఉండాలి. వాళ్ళందరూ కూడా కలిసి రావాలి. చిరంజీవి గారు ఏదో ఆయన గురించి ఆయన చేసుకున్నారులే అనేటువంటిది కాకుండా మిగతా సెలబ్రిటీస్ అందరూ కూడా రావాలండి. ఇప్పుడు ఒక చిరంజీవి గారు కాదు కదా, చిన్న సెలబ్రిటీ, చిన్న సినిమా యాక్టర్ మొదలుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు ఎవ్రీబడి ఈస్ ద విక్టిమ్ ఆఫ్ దిస్ మిస్యూజ్డ్ టెక్నాలజీ. అంతే కదండి. కాబట్టి దీని మీద మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ముందుకు రావాలి. చిరంజీవి గారు చేసినటువంటి ఈ పని మాకు చాలా మేలు చేస్తుంది, మేము దీని నుంచి, ఈ దుర్మార్గం నుంచి మేము బయటపడతాం అనేటువంటి ప్రతిస్పందన వాళ్ళ దగ్గర తప్పకుండా రావాలి. మీరు చెప్పింది 100% కరెక్ట్ పాయింట్ సార్. 24 crores ఇబ్బంది పడుతుంటే సినీ కార్మికుల కోసం చిరంజీవి గారు, దాసరి గారి తర్వాత అంత పెద్దవారు అంటే రాజమౌళి గారి నుంచి అంతా చెప్తున్నారు చిరంజీవి గారు అంటారు. చిరంజీవి గారి ఇంటికి వెళ్తే సమస్య పరిష్కారానికి సాల్వ్ చేశాడు, నిర్మాతలు పిలిపించాడు, 24 crores పిలిపించాడు, సమస్య సాల్వ్ అయిపోయింది. కాబట్టి అటువంటి చిరంజీవి గారికి ఇట్లా జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నాగార్జున గారు విడిగా వెళ్ళారు, ఆయన వీడియోలు ఇది చేసుకున్నారు. అంతకుముందు వాళ్ళ వీడియోలను డిలీట్ చేయించుకొని వాళ్ళ వ్యక్తిగత సమస్యగానే చూసుకుంటున్నారు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎంటైర్ కమ్యూనిటీ అనేటువంటి విషయంలో ఆ అవేర్నెస్ రావాలి. ఆ అవేర్నెస్ చిరంజీవి గారు ఒక ముందుకు వచ్చారు. కాబట్టి చిరంజీవి గారు చేసే ఈ పోరాటానికి పోలీస్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సీఎం చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. అదే టైంలో మిగతా ఇండస్ట్రీలు మీరు అన్నట్టుగా మీరు చెప్పిన మంచి సలహా చెప్పారు. మిగతా ఇండస్ట్రీలు కూడా ఆయన ఎవరు అందరి వాడిగా ఉన్నాడు. ఎవరైనా సినిమా బాగుంటే చిన్న హీరోయిన్ ఎవరైనా ఇంటికి పిలిపించి ఆయన గౌరవించే సంస్కృతి. ఆయన 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి, పద్మవిభూషణ్ అయ్యి ప్రపంచం మొత్తం చిరంజీవి గారి వైపు చూస్తుంది. అటువంటి వ్యక్తి చేస్తున్న ఈ పోరాటానికి ఇండస్ట్రీ మొత్తం కనుక సాలిడ్గా బాసటగా నిలబడితే మాత్రం ఇటువంటి విశృంఖలంగా చేసే యూట్యూబర్స్ కట్టడి వేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చట్టాలు అనేటువంటి స్పష్టంగా లేకపోవటం, ఈ టెక్నాలజీ అనేటువంటి ఏ రోజుకు ఆ రోజు అభివృద్ధి చెందుతున్న కారణంగా ఏ సెక్షన్స్ కింద వీళ్ళని బుక్ చేయాలి, ఏ సెక్షన్స్ కింద పెడితే ఏ శిక్ష అప్లై అవుతుంది, ఏ సెక్షన్ అప్లై అవుతుంది అనేటువంటి దాని మీద అటు పోలీసులకు కానీ, ఇటు టెక్నాలజీ వాళ్ళకి కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా పూర్తి స్థాయి అవగాహన లేదు. లేకపోవటం ఒకటి, టెక్నాలజీ ఏ రోజుకు ఆ రోజు మారటం వల్ల కూడాను ఒక చట్టం రూపొందే లోపల మరొక టెక్నాలజీ అనేటువంటిది వస్తుంది. ఈ ఫాస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ అనేటువంటిది కూడా లేకపోవటం వల్ల చట్టాల రూపకల్పనలో ఒక చిన్న అవరోధం ఏర్పడుతుంది. దాన్ని కూడా దే హ్యావ్ టు లుక్ ఇంటు దట్. డెఫినెట్గా సార్, ఇది ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే అసెంబ్లీలో ఎక్కువగా కోరం తీసుకొని చట్టాలు తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ సంతకం అయితే డెఫినెట్గా స్టింజన్గా ఉంటాయి. కఠినంగా ఉన్నప్పుడు వాడికి ఏది చేయాలన్నా పోస్ట్ చేయాలన్నా భయం అనేది కలుగుతుంది. ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రభుత్వాలు చేయాలా, సెలబ్రిటీ చేయాల్సిన పని ఈ రోజు చిరంజీవి గారికి వచ్చింది, ఈ రోజు నాగార్జున గారి ప్రాబ్లం వచ్చింది, రేపు నాకు ఎందుకు రాదు అనే ఇదితో సాలిడ్గా నిలబడినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేసి డీప్ ఫేక్ వాళ్ళందరినీ భరతం పట్టే రోజు డెఫినెట్గా సజ్జనార్ గారు లాంటి కమిషనర్ ఉన్నారు, శివధర్ రెడ్డి గారు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ 36 మందికి వెళ్ళి ఆ రవితేజ నేతలు మాత్రం చిరంజీవి దాబాని పెట్టుకున్న ఆయన ఎక్స్క్యూజ్ చేశారు. అంటే ఇంకొక దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే చిరంజీవి గారు ఏదో దీన్ని అడ్డం పెట్టుకొని దీని ద్వారా ఇచ్చేస్తున్నారు అనేటువంటిది ఒకటి ఉంది. ఆయన పేరు ఎవరిని వాడితే ఎక్కడ వాడినా సరే దాని మీద చర్యలు తీసుకుంటారని ఉంది. మిస్యూజ్ చేసిన వాళ్ళ మీద అనేటువంటి విషయం ఈ రవితేజ విషయం డెఫినెట్గా ఇప్పుడు జడ్జి గారు శశిధర్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పులో 26 సెప్టెంబర్ 26 క్లియర్ కట్గా చెప్పారు. ఆయన వ్యక్తిగతాలను ఎవరైతే చేస్తారో ఆయన వ్యక్తిగత జీవితాలకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ వీడియోలన్నీ తీసేయాలి, లేకపోతే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఉన్న 13వ వ్యక్తి రవితేజ అనే వ్యక్తి చిరంజీవి దావా పెట్టుకొని నేను ఆయన స్ఫూర్తితో ఎదుగుతున్నాను సార్, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను, దయచేసి నన్ను ఇచ్చేయండి, దీన్ని వేరే విధంగా తీసుకోవద్దని చెప్పి ఆ లీగల్ టీం సంప్రదించారు. కాబట్టి చిరంజీవి గారి పేరు మంచి కోసం చేసుకుంటే చిరంజీవి గారు ఏమి ఆయన పేరు వాడితేనే అనేది ప్రచారం జరుగుతుంది, తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి నిన్న ఆయన వీడియో రిలీజ్ చేయడం మంచిది పరిణామంగా మనం చూడాలి. ఆయన పేరు ఉపయోగించుకొని 10 మంది బతికితే 10 మందికి జీవనోపాధి కలిగితే ఆయన ఏమన్నాడు. ఆయన పేరు మిస్యూజ్ చేసేది అది బార్ షాపులకోనో లేకపోతే అసంఘిక కార్యకలాపాలకోనో లేకపోతే వ్యక్తిగతంగా ఆయన ఫోటోలు డిఫేమ్ చేయడం కూడా వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం, ట్రోల్ చేయటం, ఇటువంటి వాళ్ళకు మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఈ మిస్యూజ్డ్ టెక్నాలజీ గురించి చిరంజీవి గారు స్పందించిన దాని మీద రాజకీయ విశ్లేషకులు, సినీ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ చెప్తున్నటువంటి మాటలు. అయితే ఇప్పుడు
ఈ విషయాన్ని కేవలం చిరంజీవి గారు తన వ్యక్తిగతంగా మాత్రమే తీసుకొని చేశారనేటువంటిది కాకుండా ఇండస్ట్రీ మొత్తం కూడా స్పందించి దీని మీద ఒక కార్యాచరణను రూపొందించుకొని ఒక ఉద్యమం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది చిరంజీవి గారి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, ప్రతి సెలబ్రిటీ, ప్రతి పొలిటికల్ అండ్ ప్రతి సినీ సెలబ్రిటీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీన్ని ఒక లెవెల్ ఆఫ్ రెవల్యూషన్గా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.